నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. లో మనీ మంత్ర వీడియో సార్. లాస్ట్ మంచి నంబర్స్, ఈవెన్ సీరియల్స్ ఏ విధంగా సాగుతున్నాయో మందు కూడా ఆ విధంగా ఒక పాజిటివ్ కాంబినేషన్. అండ్ అదేవిధంగా మనీ మోటివేషన్లో కూడా చాలా పాజిటివ్ వర్డ్స్. నాకు తెలిసి మనీ మంత్రాలో ఇంత పాజిటివ్గా ఇనీషియల్ పీరియడ్లో నేను కూడా అనుకోలేదు ఎంత స్టార్ట్ చేసి ఇక్కడ వరకు జర్నీ చేస్తామని. నేను అనుకున్నాను, నేను అక్సెప్టెన్స్ చేశాను. నేను అక్సెప్టెన్స్ చేశాను కాబట్టి ఇంకా సాగుతుంది. అవును, నేను అన్నాను 1000 వీడియోలు చేద్దామన్నాను. అవును, అది 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 రికార్డ్ అయిపోయింది యూనివర్స్లో. 1000 మాత్రం చేస్తాము, అది దాటొచ్చు. 1000 యాపైనా చేయొచ్చు. అది నేను అక్సెప్టెన్స్, నేను ఒప్పుకున్నాను దాన్ని. అవును, ఖచ్చితంగా చేస్తాం సార్. అయితే లాస్ట్ టైం మీరు ఇందాక చెప్పినట్టు యాక్సెప్టెన్సీ అనేది ఒకటి ఉంటుంది చూసారా. ఇద్దరు అమ్మాయిలని కాంబినేషన్ తోటి కంబైన్ చేసి మరీ చెప్పారు. అంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచించారు, వాళ్ళ ఆలోచనలు బట్టి ఏ విధంగా ఎదిగారు అనే దానికి. అమ్మాయికి కావాలని ఉంది, ఇంకో అమ్మాయికి కావాలతో పాటు ప్రతిదీ అభినయం కూడా చేస్తుంది. అవును, ఆ ఆలోచన విధానం, అది డ్రైవ్ చేసింది. చిన్న తేడా అంతే. థ్యాంక్ యూ సార్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారండి. సామాన్యంగా ఒక బిజినెస్ పెట్టేప్పుడు ఏమైనా ఆలోచిస్తారంటే, 2 ఫ్రెండ్స్ కానీ ఒక 3-4 ఫ్రెండ్స్ కానీ ఒక బిజినెస్ పెడదామని ఆలోచిస్తారు. ఏదైనా సరే ఒక్కరు సొంత నిర్ణయాలు తీసుకోరు ఎప్పుడు కూడా. ఫస్ట్ బిజినెస్ చేయాలనుకున్నప్పుడు మన క్లాస్లో నేను చెప్తాను చాలామందికి, బిజినెసే కాదు మీరు ఏం చేయాలనుకున్నా సరే పక్కవాడికి కూడా తెలియనియకండి. ఇంట్లో భార్య పిల్లలు కూడా చెప్పొద్దు. ఎందుకంటే మీరు ఎవరికి ఏం చెప్పినా సరే ఏమవుతుందంటే వ్యతిరేకత అనేది మొదలవుతుంది. అవును, వ్యతిరేకత అనేది దాన్ని ఏమంటారంటే మనకు అది మంచిగా చెప్పినట్టే ఉంటుంది కానీ అది నెగిటివ్ చెప్తారు వాళ్ళు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఎలా నెగిటివ్ చెప్తారు వాళ్ళు. ఇప్పుడు ఒక బిజినెస్ చేయాలని చెప్పేసి ఇంట్లో భార్యకి చెప్పారు. చెప్పగానే ఆమె ఏమంటుంది, సరే చేయమని ఎప్పుడు అనదు. ఏమంటుంది, ఇంతకుముందు చేసావు కదా, చేసినప్పుడు ఏం సాధించావు, ఓకే సరే ఇప్పుడు అది చేస్తావు, నీకు అనుభవం ఉందా ముందు, ఓకేనా చేస్తాను, నీకు అనుభవం ఉందా ముందు, ఏమంటే రిజెక్ట్. నువ్వు ఎప్పుడైతే ఎంత హ్యాపీగా నీకు ఒక మంచి ఆలోచన వచ్చింది, ఒక ఎక్సలెంట్ థాట్ వచ్చింది, ఏదో ఒక ప్లాన్ వచ్చింది, అంటే అందరు చేసేదానికంటే భిన్నంగా మనం చేద్దాం. సరిగ్గా ఉన్న బిజినెస్లో సరిగ్గా నడట్లేదు, నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు, అది ఎలా పాసిబుల్ అవుతుంది. ఎమ్మటే అక్కడ నుంచి మనకి ఏమొస్తుంది, నెగిటివ్ వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఫ్రెండ్స్ విషయంలో కూడా, ఫ్రెండ్స్ విషయంలో ఏమవుతుందంటే ఒక బిజినెస్ గురించి మీరు ఏమైనా చెప్పారు చేశారనుకోండి, ముందు ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత కావాలి, పెట్టుబడి ఎక్కడ నుంచి తెస్తాం, నీకు మంచి ఆలోచన వచ్చింది, నీకు ఒక ప్లానింగ్ ఉంది. ఇక్కడ వాళ్ళు ఏమంటారు అంటే పెట్టుబడి ఎక్కడ నుంచి తెస్తాం, సరే మేము కొద్దిగా వేస్తాం, అది నడుస్తుందని గ్యారంటీ ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళే ఈరోజు ఇచ్చేస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, మనకు అది నడుస్తుందని గ్యారంటీ ఏంటి. ఏమంటే రిజెక్ట్ చేయడం, అంతే, ఏమంటే రిజెక్ట్ చేయడం. సరే దాని గురించి మనం ఆలోచిద్దాం. ఓకే, ఎలా ఆలోచిద్దాం, ముందు ఏం చేస్తారంటే ఆ బిజినెస్ నడవకపోతే నష్టాలు ఎంత, అది లెక్కేస్తారు. ఎక్కడ పాజిటివ్ లేదు, మీరు గమనించండి. ఇప్పుడు బిజినెస్ పెడతాం, ఒకవేళ వర్కర్ రాలేదు, లేదంటే ఒకరోజు మనం అనుకున్నంత బిజినెస్ కాలేదు, దాంట్లో ఎంత లాస్ వస్తుంది మనకి. ఇలా ఒక 10 రోజులు అయిందనుకోండి, సపోజ్ కరోనా వచ్చింది పెట్టిన తర్వాత, అప్పుడు మన పరిస్థితి ఏంటి. నువ్వు ఇంట్లో అడిగినా అంతే, ఫ్రెండ్స్ని అడిగినా అంతే, ఎవరి సలహాలు తీసుకున్నా. సపోజ్ ఇదంతా వద్దు, మనం ఒక బిజినెస్ మ్యాగ్నెట్ని అడుగుదాం, లేకపోతే బిజినెస్ మ్యాన్ని అడుగుదాం, ఏమండి ఇలా పని నేను చేయాలనుకుంటున్నాను, మీరు చేస్తున్నారు కదా, ఎలా ఉంది. ఏముందండి ఫుల్ కాంపిటీషన్ అయిపోయింది. వాడు అదే చెప్తాడు, ఫుల్ కాంపిటీషన్ అయింది, ఇంతకుముందులాగా లేదు బిజినెస్. మరి అదే బిజినెస్ మీద 20 ఏళ్ళ నుంచి నువ్వు చేస్తున్నావు, అదే బిజినెస్ మీద ఇల్లు కట్టుకున్నావు, కారు కొన్నావు, పిల్ల పెళ్ళి చేసావు, అన్నీ చేసావు, మరి నీకు పనికి వచ్చే బిజినెస్ వీడికి ఎందుకు పనికి రాదు. ఏముందండి పర్లేదు చేయండి అని ఒక్క మాట కూడా అన్నాడు వాడు. ఎవరు అనరా, నిజమే సార్. ఇప్పుడు అర్థమైందా, మీరు ఎక్కడ అడిగినా సరే మీకు ఏమవుతుందంటే నెగిటివే వస్తుంది. కాబట్టి మీరు ఎవరిని ఏం అడగకండి, ఎవరికేం చెప్పకండి, మీరు ఏమనుకున్నారో అది చేసేయండి, ఓకేనా. మీరేమనుకున్నారో అది చేసినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు పక్క వాళ్ళని అడిగినప్పుడు ఏమవుతుందంటే మీరు ఎంతో ఉత్సాహంతో అనుకోకుండా ఒక రాత్రి నిద్ర పట్టలేదు, ఏం అర్థం కాలేదు, ఆలోచిస్తుంటే ఏదో ఒక ఐడియా వచ్చింది, మంచి ఐడియా. ఆ ఐడియా ఎవరు ఇచ్చారు మీకు, ఆలోచించండి. ఐడియా ఎవరు ఇచ్చారు మీకు, ఎవరు లేరు మీ పక్కన, మీకు ఆలోచన వచ్చింది, మీ ఇన్నర్ మైండ్ ఇచ్చింది ఆలోచన. అంతే, అంటే మీ ఇన్నర్ మైండే మీ మంచి మిత్రుడని 100 సార్లు చెప్పాను నేను. ఇన్నర్ మైండ్ ఏం చెప్తే అది చేయండి అని చెప్పాను, మీకు అక్కడ కూడా ఫెయిల్ కారని చెప్పాను. మీరు ఎవరిని అడగలేదు, అసలు దాని ఊహ కూడా లేదు, ఉన్న బలంగా నిద్రపట్టలేదు, ఆలోచిస్తున్నారు, సడన్గా ఏదో చేద్దామనిపించింది, ఏం చేస్తే బాగుంటుందో ఒక మంచి ఐడియా వచ్చింది, మీ ఇన్నర్ మైండ్ ఇచ్చింది. ఇక్కడ మీరేం చేసుకున్నారు, మీ ఇన్నర్ మైండ్ని డిస్టర్బ్ చేశారు అందరికి చెప్పేసి. ఇప్పుడు ఎలా సక్సెస్ అవుతారు మీరు?
ఒక విషయం ఆలోచించు. నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, అందరి మనస్తత్వాలు ఒకే రకంగా ఉండవు, అందరి ఆలోచనలు ఒకే రకంగా ఉండవు. ఎందుకంటే నేను ఒకటి అనుకుంటాను, నువ్వు ఒకటి అనుకుంటాను, నేను ఒకటి అనుకుంటాను, నువ్వు ఒకటి. ఎక్కడ కూడా రెండు మనస్తత్వాలు ఒక దగ్గర కలవు. అలాంటప్పుడు నువ్వు వాళ్ళ ఐడియా ఎందుకు తీసుకుంటావు? వాళ్ళ ఐడియా నువ్వు ఎందుకు తీసుకుంటావు? ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక బిజినెస్ మొదలు పెట్టారు. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక బిజినెస్ మొదలు పెట్టారు. దాన్ని ఏమో సాధిద్దాం, ఏమో చేద్దాం అనుకున్నారు. మరి చాలా చూడండి, మ్యాక్సిమం కొన్ని బిజినెస్లు కొన్ని ఇయర్స్ అయిన తర్వాత ఖచ్చితంగా విభేదాలు వస్తాయి వాళ్ళిద్దరి మధ్య. అంతకుముందు ఎంత క్లోజ్ అంటే ఎంత ప్రాణం అంటే వాళ్ళ గురించి కథలు చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్న పలంగా ఏదో డిస్టర్బెన్స్ వచ్చి విడిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఒకే రకంగా ఉండే మనస్తత్వాలు, కానీ సరే మనస్తత్వాలు ఒక రకంగా ఉన్నాయి, పరిస్థితులు ఒక రకంగా ఉంటావు. మంచిగా ఉన్న రోజులు బాగానే ఉంటారు, సిచ్యువేషన్ ఏమైనా తేడా వచ్చిందా డివైడ్ అయిపోతారు, లేకపోతే గొడవలు వస్తాయి. కాబట్టి ఎప్పుడు ఎవరిని ఎక్కడ కలుపుకోకండి. మీరు ఎవరిని భాగస్వామ్యం చేసుకోవడం కానీ, లేకపోతే ఎవరితో కలిసి బిజినెస్ చేయడం కానీ ఇలాంటివి ఎక్కడ చేయకండి. మీరు ఏం చేయాలనుకున్నారు ఎవరికి చెప్పకండి. ఫస్ట్ పాయింట్, మీరు ఏం చేయాలనుకున్నారు ఎవరికి చెప్పకండి. మీరు స్టార్ట్ అయిపోండి అంతే. మీరు ఎలా స్టార్ట్ అయిపోతారో అలా విషయం మీకు సహకరించడం మొదలవుతుంది. మీరు ఒక స్థాయికి ఎదిగేంతవరకు మాట్లాడకండి. ఫస్ట్ మన సబ్జెక్ట్లో మనం మాటలనే లేవు మనకి. ఇప్పుడు ఏమవుతుంది, ఇద్దరు కలిసి బిజినెస్ చేసిన తర్వాత అప్పుడు ఒక రేట్ నిర్ణయించినప్పుడు కూడా ఇద్దరికి మధ్య తేడా వస్తుంది. దీన్ని ఇంత చెప్పాలంటాడు, ఇంకొతను ఇంత చెప్పాలంటాడు. సపోజ్ ఇంకొక ఫ్రెండ్ బయటికి వెళ్ళాడు, అనుకోకుండా ఇది ఒక రేటుకి అమ్మాడు. ఈయన వచ్చిన తర్వాత అది ఎందుకు అమ్మినావు అని చెప్పేసి మళ్ళీ గొడవ అవుతుంది. అంటే ఇద్దరికి ఒక ఏకాభిప్రాయం అనేది ఉండదు. కాబట్టి ఎక్కడ కూడా రెండు మనస్తత్వాలు కలవు. దీన్ని బాగా మైండ్లో పెట్టుకోండి. దీని మీద నేను ఇంతకుముందు ఒక ఎక్సలెంట్ వీడియో చేశాను, భిన్న మనస్తత్వాలు ఎలా ఉంటాయి, ఎందుకు కలవు అనేది. కాబట్టి ఎవరి ఇన్నర్ మైండ్ అనేది వాళ్ళకి చెప్తుంది నువ్వేం చేయాలనేది. మనం ఏనాడు కూడా దాన్ని పట్టించుకోము. 24 గంటలు మీతో మాట్లాడుతూనే ఉంటుంది మీ ఇన్నర్ మైండ్. మీరు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారో అప్పుడు మీ ఆలోచనలు తిరుగుతాయి. మీ ఆలోచనలు ఎప్పుడైతే వస్తున్నాయో అదంతా మీ ఇన్నర్ మైండ్ నుంచే వస్తుంది. అది జస్ట్ మీరు గమనించండి. వచ్చే ఆలోచనలు 24 గంటలు గమనించండి. ఆ గమనించినప్పుడు మీకు ఏవైతే ఐడియాలు వస్తాయో అది ఎంత పర్ఫెక్ట్ ఉంటాయంటే దాన్ని ఫాలో అయిపోండి. అంతే, ఇంకేం లేదు. నేను కూడా ఇప్పుడు ఈ క్లాసులు కానీ లేకపోతే ఇవన్నీ వీటికి వచ్చే ముందు ఎంతోమంది వ్యతిరేకించారు నన్ను. ఓకే, ఎలా పాసిబుల్ అవుతుంది? నాకు తెలుసు సబ్జెక్ట్ జెన్యూన్, ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నన్ను ఎన్నో రకాల మాటలు అన్నారు, నేను ఎక్కడ పట్టించుకోలేదు. నేను స్టార్టింగ్లో నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎన్నో క్లాసులు చేశాను. ఆ విషయం కూడా గతంలో వీడియోలో చెప్పాను. అయినా నేను భయపడలేదు. నేను అప్పులు చేసుకొని మరీ క్లాసులు చేశాను. నేను సొంత డబ్బులు పెట్టుకొని క్లాసులు చేశాను. అక్కడ కూడా నేను ఎక్కడ కూడా భయపడలేదు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. అసలు ఎందుకు నా ఇన్నర్ మైండ్ చెప్తుంది. నా ఇన్నర్ మైండ్ చెప్పింది మాత్రమే నేను విన్నాను. అదే మీ అందరు కూడా చెప్తున్నాను. ప్రతి వీడియోలో కూడా నేను అదే చెప్తున్నాను మీకు. మీ మనసు ఏదైతే చెప్తుందో అది చేయండి. ఎవరిని అడగకండి, పొరపాటున కూడా ఎవరి సలహాలు తీసుకోకండి. ఆగి వెళ్ళిపోండి. ఇంట్లో భార్య కూడా చెప్పకండి. నేను చెప్తున్నాను కదా, లాస్ అయినారా లాభమైనారా అది మీరే. దాంట్లో మీకు ఇంకా ఏ ఐడియాలు కావాలన్నా కానీ, ఏ సలహాలు కావాలన్నా కానీ మళ్ళీ ఆ వ్యాపారంలో సంబంధించిన వాళ్ళని కూడా అడగకండి. ఎందుకంటే వాళ్ళు తప్పుడు సలహాలు ఇవ్వచ్చు. అవును, ఎందుకంటే మీ వ్యాపారం ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక తప్పుడు సలహాలు ఇవ్వచ్చు. కాబట్టి వాళ్ళని కూడా ఎవరిని అడగకండి. ఆ బిజినెస్లో ఎవరైతే స్థిరపడ్డారో వాళ్ళని కూడా ఏమి అడగకండి. ఏ నిపుణుల సలహాలు తీసుకోకండి. మిమ్మల్ని మించిన నిపుణుడు కానీ, మిమ్మల్ని మించిన వ్యాపారవేత్త కానీ, మిమ్మల్ని మించిన గొప్పవాడి ప్రపంచంలో లేడు. 100,000 సార్లు చెప్పాను నేను. కాబట్టి ప్రశాంతంగా కూర్చోండి. మీకు ఏం అర్థం కాలేదు, అలాగే ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చోండి. ఆటోమేటిక్గా మీ సమస్యకు సమాధానం అదే దొరుకుతుంది. దాన్ని ఫాలో అయిపోయింది. కాబట్టి ఎవరి సలహాలు కానీ, ఉచిత సలహాలు కానీ మీరు ఎవరితో ఇవ్వద్దు, ఎవరికి ఇవ్వద్దు, ఎవరితో తీసుకోవద్దు. మీ ఇన్నర్ మైండ్ ఏం చెప్తుందో అది మాత్రం చేయండి, సక్సెస్ అవుతారు. అవునండి, డెఫినెట్గా. సో కొన్నిసార్లు మనం సైలెంట్గా ఉండి మనకి ఏదైతే అంటే మీరు ఇందాక చెప్పినట్టు మన మిత్రుడు ఎవరో కాదండి, మన ఇన్నర్ మైండ్. అదే దాన్ని నేను ఎన్నోసార్లు చెప్పాను. నిశ్శబ్దం కూర్చున్నప్పుడు ఒక నాదం మొదలవుతుంది. ఆ నాదాన్ని మీరు గమనించండి. ఆ నాదం మీ ఇన్నర్ మైండ్ మీకు ప్రతిదీ చెప్తుంటుంది. ఇది ఇలా కాదు, ఇది ఇలా చేయాలి, ఇది ఇలా ఉండాలి, ఇలా చేయాలి. ప్రతిదీ మీకు గైడెన్స్ ఇస్తుంటుంది. కానీ మీరు ఏంటంటే దాన్ని పట్టించుకోలేదు ఇప్పటివరకు. అది అలాగే చెప్తుంది అనుకుంటారు. అది ఏంటి నాకు ఇలా చెప్తుంది, అసలు అది ఉన్నది, దాన్ని గమనించాలనే ఆలోచన కూడా ఇప్పటిదాకా రాలేదు మనకి. ఆ ఇన్నర్ మైండ్ ఏదైతే ఉందో అదే విశ్వం. ఆ ఇన్నర్ మైండే విశ్వాన్ని కనెక్ట్ చేసి మీ కోరికలన్నీ తీరుస్తుంది. దీని మీద మనం ఎంతో ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కాబట్టి బాగా మరీ గమనించండి. మీకు ఇచ్చేది ప్రతిదీ ఏదైనా సరే విశ్వమే ఇస్తుంది. ఎలా ఇస్తుంది? మీ ఇన్నర్ మైండ్ ద్వారా ఇస్తుంది. కాబట్టి ఇన్నర్ మైండ్ నమ్మండి, విశ్వాన్ని నమ్మినట్టే. విశ్వం మీకు ఎప్పుడు మోసం చేయదు.
మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.